హాయ్ ఫ్రెండ్స్, రావణ కావ్యంలో రావణాసురుడి భార్య పేరు మండోదరి అని మీకు తెలుసు కదా. మండోదరి కేవలం ఇల్లాలిగానే ఉండలేదు. భర్త రావణుని అనైతిక చర్యలను కూడదని వారించేది, ఆపదల గురించి హెచ్చరించేది. భర్తను గౌరవిస్తూనే అతని ధర్మవిరుద్ధ కార్యాల పట్ల తన వ్యతిరేకతను తెలియజేస్తూ అతడి ప్రవర్తనను సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉండేది. వివేకం, విచక్షణ కలిగిన గుణవంతురాలు మండోదరి. ఆమె రామాయణ యుద్ధ ఫలితాన్ని ఊహించిన వ్యక్తి కనుక యుద్ధ నివారణ కోసం సీతను రాముడికి అప్పగించి అతని శరణు వేడుకోమని భర్తకు నచ్చజెప్పింది. రామరావణ సంగ్రామంలో రాముడి చేతిలో రావణుడి మరణం తథ్యమైంది. మండోదరి ఎంత వారించినా వినిపించుకోని రావణుడు ఆమెకు దుఃఖాన్నే మిగిలించి రాముడి బాణానికి ప్రాణం వదిలాడు. ఆపై మండోదరి పరిస్థితి ఏమైంది? ఆమె రావణుడి సోదరుడు విభీషణుణ్ణి రెండవ వివాహం చేసుకుందని కొందరు చెప్పే మాటల్లో వాస్తవం ఏంటి? మండోదరి ఆదర్శనారి అనడం నిజమేనా? తెలుసుకుందాం పదండి. హిందూ పురాణాల ప్రకారం మధుర అనే అప్సర ఉండేది. ఆమెకు మహాశివుని పట్ల అనురక్తి. ఒకనాడు శివుణ్ణి చూడ్డానికి కైలాస పర్వతానికి వచ్చిన మధుర స్వామిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. కాసేపటికి అక్కడికి వచ్చిన పార్వతీదేవికి మధుర శరీరంపై తన స్వామి శరీర భస్మం అంటుకుని ఉండడం కనిపించింది. ఆగ్రహించిన పార్వతీదేవి మధురను 12 సంవత్సరాలు కప్పగా మారి జీవించమని శపిస్తుంది. తప్పు ఖాయమని కోరిన మధురకు ఆశ్వాసననిస్తూ తగిన సమయం రాగానే శాప విమోచనం కలుగుతుందని పార్వతీదేవి అనుగ్రహిస్తుంది. కప్పగా మారిన మధుర భూలోకానికి చేరుకుంటుంది. ఒకరోజు ఈ కప్పను ఒక పాము ఆహారంగా పట్టుకోబోతే తప్పించుకుని గెంతుతూ పోయిన కప్ప సప్త ఋషులు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి చేరింది. పాము వెంబడించి వచ్చింది. ఆశ్రమంలో ఋషులు గోష్ఠిలో ఉన్నారు. వంటశాలలో పెద్ద పొయ్యి మీద పెట్టబడిన పెద్ద పాత్రలో పాయసాన్నం తయారవుతుంది. కప్ప పాము నుంచి తప్పించుకోవడం కోసం ఎగిరి ఆ పాత్ర అంచు మీదకు దూకింది. వదలని పాము కూడా దాని మీదకు దూకింది. కప్ప అక్కడి నుంచి గెంతింది. దాన్ని అందుకోవడం కోసం పైకి లేచిన పాము పట్టుతప్పి పాయసం పాత్రలో పడి ఆ వేడికి మరణించింది. అప్పుడు ఆ ఆహారం విషపూరితమైంది. కప్ప చింతించింది. తన మూలంగా ఋషులు ఆ విషాహారాన్ని పొరపాటున స్వీకరించే ప్రమాదం ఏర్పడిందని గ్రహించి వాళ్ళక్కడికి వచ్చేదాకా నిరీక్షించి వారు రాగానే అందరూ చూస్తూ ఉండగా ఆ పాత్రలోకి గెంతి పాయసంలో పడుతుంది. ఋషులు ఆశ్చర్యపడి ఇక ఆ ఆహారం తినదగ్గది కాదు కనుక పాత్రను దించి అందులోని పాయసాన్ని క్రింద పడేస్తారు. అప్పుడు వారు కప్పతో పాటుగా మరణించిన పామును కూడా చూస్తారు. తమను కాపాడడానికే కప్ప తాము చూస్తుండగానే అందులోకి దూకిందని గ్రహించిన ఋషులు తమ తపోబలంతో కప్పకు ప్రాణం పోస్తారు. అందమైన పాపగా దానికి రూపం ఇస్తారు. అప్పుడు మధుర కప్ప నుంచి పాపగా మారింది. ఋషుల ఆశ్రమంలో ఆమె ఉండడం తగదని భావించి వారు కశ్యప ప్రజాపతి కుమారుడు మాయాసురుణ్ణి పిలిచి అతనికి ఆమెను సమర్పిస్తారు. మాయాసురుడు అతని భార్య హేమ ఆ పాపను స్వీకరించి మండోదరి అని పేరు పెట్టి తమ బిడ్డగానే పెంచుకున్నారు. మాయాసురుడు బ్రహ్మ వరప్రసాదంతో అద్భుత నగర నిర్మాణాలు చేయగలిగిన శక్తిని పొందినవాడు. అంటే ఈనాటి ఆర్కిటెక్ట్ అన్నమాట. అతను నిర్మించిన మండోర్ నగరమే జోధ్పూర్ వద్ద ఉన్న మండోర్ నగరం అని చెప్తారు. మాయాసురుణ్ణి చూడవచ్చిన రావణుడు మండోదరిని చూస్తాడు. ఆమె సౌందర్యానికి మంత్రముగ్ధుడైన అతను ఆమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. మాయాసురుణ్ణి ముందు ఆ ప్రస్తావన తీసుకొస్తాడు. అయితే వివాహం పొందిక సరిగ్గా లేదని భావిస్తాడు మయాసురుడు. కానీ రావణాసురుడి మీద ఉన్న భయంతో అతడి ప్రస్తావనని తిరస్కరించలేకపోతాడు. మండోదరికి కూడా రావణుడితో వివాహం ఇష్టం లేదు. కానీ తండ్రి మాటను జవదాటలేక ఆ వివాహానికి అంగీకరిస్తుంది. రాజస్థాన్లోని జోధ్పూర్ సమీపంలోనే ఉన్న మండోర్ నగరమే వీరి వివాహ స్థలమని పురాణ కథనాలు వెల్లడిస్తున్నాయి. మీరట్ సమీపంలోని సదర్ ప్రాంతంలోని శివలేశ్వర్ ప్రాంతంలో ఉన్న శివుణ్ణి ఆరాధించిన మండోదరి లోకంలో గొప్ప విద్వాంసుడు, శక్తివంతుడు అయిన వ్యక్తిని పతిగా అనుగ్రహించమని వేడుకుందని, రావణుడే అందుకు తగినవాడని పరమేశ్వరుడు అతన్నే అనుగ్రహించాడని కూడా కొన్ని కథనాలు చెప్తున్నాయి. అయితే మండోదరి వంటి విద్యావతి, సుందరి, వివేకవంతురాలు తన భార్య అయితే ఆమెయే తన పట్టపురాణి అవుతుందని, తన లంకా నగరానికి మహారాణి అని రావణుడు మాటిస్తాడు. రావణుడు తన మాటని పాటించాడు కూడా. మండోదరికి భర్త పట్ల ఉన్న అనురాగంలో ఏ లోటు లేదు. అయితే మండోదరి గురించి జానపదులు చెప్పుకునే కథల్లో రావణుడి మరణ రహస్యాన్ని మండోదరియే రాముడికి చేరవేసిందని చెప్పుకుంటారు. రావణుడు ఒక దివ్య బాణం ద్వారానే మృతి చెందుతాడనే సంగతిని తన భర్త ద్వారానే తెలుసుకున్న మండోదరి హనుమంతుని సంభాషణ చాతుర్యానికి బుట్టలో పడిపోయి భర్త మరణ రహస్యం హనుమంతుడికి చెప్పేసిందని, అలా హనుమంతుని ద్వారా విషయం గ్రహించిన రాముడు ఆ దివ్య బాణంతోనే రావణుణ్ణి హతమార్చాడని స్థానికులు చెప్పుకుంటారు.
మరి రావణుడి మరణానంతరం మండోదరి విభీషణుణ్ణి వివాహం చేసుకుందా? రామరావణ యుద్ధంలో మండోదరి, విభీషణుడు మరికొందరు తప్ప రావణుని పరివారం సకల సైన్యం అంతరించారు. రావణుడి మరణ వార్త చెవిన పడగానే విచలితురాలైన మండోదరి రోధిస్తూ యుద్ధభూమికి వెళ్లి రావణుడి కళేబరాన్ని చూస్తుంది. ఆమె దుఃఖం రాముణ్ణి కూడా కలిచివేస్తుంది. లంకానగర పరిపాలనని విభీషణుడికి అప్పగిస్తూ అతన్ని పట్టాభిషిక్తుణ్ణి చేస్తాడు శ్రీరాముడు. అలాగే విభీషణుణ్ణి వివాహం చేసుకోమని మండోదరిని కోరతాడు శ్రీరాముడు. మండోదరి ఏం సమాధానం చెప్పలేదు. సీతారామ లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వెళ్ళిపోయారు. లంకలో తన మందిరం గదిలో తనను తాను బంధించుకుని మండోదరి లోపలే ఉండిపోయింది. అలా చాలా కాలం గడిచిన తర్వాత వెలుపలికి వచ్చిన ఆమె విభీషణుని వివాహం చేసుకుందని చెప్తారు. అయితే ఇదంతా వదంతి మాత్రమే అని, కేవలం జానపదులు తమ గేయ సాహిత్యంలో పాడుకునే పాటల్లోనే ఈ కల్పనలు జరిగాయి తప్ప వివేకవంతురాలు, భర్త పట్ల అనురాగం కలిగిన భార్య అతను చెడ్డవాడి అయినా కూడా అతని శక్తి సామర్థ్యాలను గౌరవించే జీవిత భాగస్వామిగా భర్త అయినంత మాత్రాన అతని ప్రతి పనిని సమర్థించకుండా అతను చేస్తున్న దుష్కార్యాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ హితవు చెప్పే అర్ధాంగి అయిన మండోదరి భర్త మరణించినందువల్ల అతని సోదరుణ్ణి వివాహం చేసుకుందని చెప్పడానికి ఏ ఆధారమూ లేదని పండితులు చెప్తారు. తార్కికంగా ఆలోచించినా కూడా మండోదరి విభీషణుణ్ణి వివాహం చేసుకునే అవకాశం లేదని వారు గట్టిగానే చెప్తున్నారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.